ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు సాయంకాలం కూడా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరం కూడా వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. Dear brothers and sisters, let us discuss the word of God and listen to his word and follow the God's instructions. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే గొడ్డలి. Today, let us discuss about the axe. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ప్రవక్త ఒక చెట్టును నరుగుచుండగా అతను ఇనుప గొడ్డలు జారి క్రింద నీటిలో పడెను. అతడు ఎలీషాతో, అయ్యా, ఇది ఇరుపు గొడ్డలి, నేనిక ఏమి చేయుదును అనుచు సంతాపపడెను. Second Kings chapter 6 verse 5. But as one was felling a log, his axe head fell into the water, and he cried out, Alas, my master, it was borrowed. ఒకడు దూలమును నరుగుచు ఆ గొడ్డలిని ఊడి నీటిలో పడిపోయింది. Once a man was befalling a tree. That time the head of the axe fell into the water river. ఆ రివర్ దగ్గరికి దూలం నరగటానికి వెళ్ళినప్పుడు ప్రియ సహోదరులారా, ప్రవక్త ఆ శిష్యులు అందరు కలిసి వెళ్ళారు. As they went there, they were accompanied by the prophet. దూలము నరికేటప్పుడు ఆ గొడ్డలి నీటిలో పడిపోయింది. As they were felling a log, the head of the axe fell into the water. అప్పుడు ఒక కొమ్మని ఇరిసి ఎక్కడైతే ఆ గొడ్డలు పడిందో అక్కడ ప్రవక్త ఆ కొమ్మను వేయగానే ఆ ఇనప గొడ్డలి నీటిలో పైకి తేలింది. The prophet asked him where the head was fell into the water, and he pointed at the spot. Then immediately he cut a small branch of the tree and threw it into the water, and immediately the head of the axe floated on the water. ప్రియ సహోదరులారా, ఆ యొక్క మనుషులతో పాటు ప్రవక్త కూడా ఉండబట్టి ఆ సమయంలో ఆ కార్యం జరిగింది. As they were accompanied by the prophet, the miracle of God has taken place at that stage. ప్రియ సహోదరులారా, ఒకవేళ ప్రవక్త కనుక వాళ్ళ వెంట లేకపోతే ఆ కార్యం ఆ సమయంలో జరిగేది కాదు. If they would have failed to accompany the prophet, they would have failed to get the axe back. కాబట్టి మన కుటుంబాల్లో కూడా కార్యాలు జరగాలి అంటే మనకు కూడా ఎవరో ఒక తోడు ప్రార్థనా పరులు కావాలి. If you want some great things to take place in your house, you also need to accompany the person who is close to the God. ఆ యొక్క ప్రవక్తల ద్వారా మన మాట మారుతుంది, మన క్రియలు మారుతాయి, మన కుటుంబం మారుద్ది. With them, there are lot of changes you will be finding in your family, in yourself and in your deeds. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఆ యొక్క గొప్ప కార్యాలు ఏవైతే మనకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆ ప్రవక్తల ద్వారా తీర్చగలుగుతాం. Through the prayers of those people, all your problems will be solved immediately with the prayers. ప్రియ సహోదరులారా, ఆ సమయంలో గొడ్డలు పడిపోయింది అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క అశ్రద్ధ, తర్వాత అవివేకం, తర్వాత జ్ఞానం లేనితనం. So the reason the head of the axe fell into the water was, it was his foolishness, it was his unprepared act. మొదటిగా అశ్రద్ధ గురించి మాట్లాడుకుందాం. Let us discuss about the negligence of a person. ప్రియ సహోదరులారా, ఆ యొక్క చెట్టును నరికేటప్పుడు గొడ్డలు సరిగా ఉందా లేదా అని చూసుకోవటమే అశ్రద్ధ. When he was felling a log, he must observe the fitness of the axe. అజాగ్రత్తగా నరికాడు కాబట్టి ఆ గొడ్డల్ని పోగొట్టుకున్నాడు. As he worked irrespectively, he lost the head of the axe. మనం కూడా మన జీవితంలో అశ్రద్ధగా ఉండి సమయాన్ని అంతా పోగొట్టుకున్నామంటే ఏది కూడా సాధించుకోలేము. We will not be gaining anything in our life if we behave like negligent person. కాబట్టి ప్రియ సహోదరుల, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నారంటే ఆగమన సమయము సమీపించినది అని చెప్తున్నారు. ఆ యొక్క సమయం సమీపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి అని. ఉన్నదానిని
పదిలపరచుకోండి అని చెప్తున్నారు. ఏదైతే మనకు ఉందో, ఏదైతే మనం క్రైస్తవులుగా మారాం, బాప్టిజం తీసుకున్నాం, క్రైస్తవులుగా ఉన్నాం, ఏదైతే మనం సంపాదించుకున్నామో దాన్ని పదిలపరచుకోవాలి. లేకపోతే దేవుని యొక్క రాకడ సమయం అతి సమీపంలో ఉంది కాబట్టి జాగ్రత్త, అశ్రద్ధ తీసివేసుకోండి అని చెప్తున్నారు. What we have gained through the baptism, that has to be secured, that have to be preserved with the respect of prayers. Otherwise, it will be losing like an axe wood what he lost in the water. నీ విజయమును లేకపోతే నీ కిరీటమును అన్యుల పాలు కాకుండా కాపాడుకోండి అని చెప్తున్నారు. Your victory, your crown should not fall into the hands of the others. సహోదరులారా, ఏదైతే మన విజయాన్ని సాధించుకున్నామో, ఏ బాప్తిస్మా లేకపోతే మనం క్రైస్తవులుగా మారటమా ఏదైతే చేసుకున్నామో దాన్ని జాగ్రత్త చేసుకొని పదిలపరచుకోవాలి, కానీ అశ్రద్ధ చేసి దాన్ని పోగొట్టుకోకూడదు. What all we have gained through the baptism, that has to be preserved and secured. It should not be lost. If it will be lost because of your negligency. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలి ఉన్నాడు. దుష్టుడు ఏతెంచి వాని హృదయములో నాటబడిన దానిని ఎత్తుకొని పోవును. Matthew chapter 13 verse 19. When anyone hears the word of the kingdom and does not understand it, the evil one comes and snatches away that has been sown in his heart. This is what was sown along the path. రాజ్యమును గూర్చి సందేశం విన్నాం, కానీ దాన్ని గ్రహించలేకపోయాం. We have been listening about the word of kingdom of God, but we are not knowing what it is being told us. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి వినాలి, వెదకాలి. That is why, my brothers and sisters, we have to listen the word of God, the word of kingdom, and we have to search for it. ఒకవేళ వినలేకపోయినా, ఒకవేళ విని గ్రహించలేకపోయినా ప్రియ సహోదరులారా, త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు లాంటి వాళ్ళం అవుతాం. If we fail to listen to the word of God, if we fail to follow the word of God, we will be becoming like that person who has lost everything. అటువంటి బిడ్డల్ని ప్రభు త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనాలతో పోల్చారు. Those are compared with the people who are not taken the word of God. కాబట్టి ప్రియ సహోదరులారా, అశ్రద్ధగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా శ్రద్ధ కలిగి జీవిద్దాం. God is warning us, warning all the negligent people that we should alert and follow the word of God and listen to the word of God and search for the kingdom of God. అశ్రద్ధగా ఉండి గొడ్డలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిలాగా మనం ఉండకుండా శ్రద్ధ కలిగి పవిత్రాత్మను కాపాడుకోగలుగుతాం. So God is warning us not to be negligent person, and we should be prepared for everything for the kingdom of God. రెండోది ప్రియ సహోదరులారా, అవివేకం. Second one, foolishness. అందుకే ప్రభు అన్నారు, ఓ ఈ అవివేకి అని ప్రభు మాట్లాడుతున్నారు. God is warning us, fool, you have to listen to him. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ప్రవక్త ఒకడు చెట్టును నరుగుచుండగా అతని ఇనుప గొడ్డలి జారి క్రింద నీటిలో పడెను. అతడు ఎలీషాతో, అయ్యా, ఇది ఎరుపు గొడ్డలి, నేనిక ఏమి చేయుదును అనుచూ సంతాపపడెను. Second King chapter 6 verse 5. But as one was felling a log, his axe head fell into the water, and he cried out, Alas, my master, it was borrowed. ప్రియ సహోదరులారా, అయ్యో ఇది అరువు తెచ్చింది అని బాధపడ్డారంట. He was feeling sad because it was a borrowed axe. ఆ పని కార్యం కాకుండా అక్కడ వాళ్ళు కుంగిపోయారు. Because the work was not done, the axe was lost. That is why they were very much depressed. మనం కూడా ప్రియ సహోదరులారా, మన జీవితంలో ప్రార్థన చేయకుండా కిందకు పడిపోతా ఉంటాం, పతనం అవుతా ఉంటాం. In our life also, we'll be falling and collapsing
as the prayer is lacking in our lives. మనం ఎప్పుడైతే పతనం అవటం ప్రియ సహోదరులారా ప్రారంభిస్తామో అప్పుడు గుర్తించగలిగి దేవునికి మొరపెట్టాలి. We have to find out our downfall, and seeing and finding out our downfall, we have to raise ourselves and pray to God to get the blessings. ప్రార్థన చేయటం కాదు కానీ ప్రియ సహోదరులారా మొరపెట్టాలి ప్రభువుకి. You not only praying, you have to strive and get the word of God towards Him. మనం గుర్తించకుండా గమనించకుండా మనం గనక అవివేకంతో ఉంటే మనం కుంగిపోతాం, మన కుటుంబాలు కూలిపోతాయి. If we be neglecting and foolishly behave, and everything will come down. దావీదు మహారాజు తన తప్పును తాను తెలుసుకున్న తర్వాత ఎంతో పశ్చాత్తాపడ్డారు. The King David, as he found faults with him, and he felt sorry, and he repented and prayed to God and strived to God. ఇక్కడ దావీదు తన తప్పును తాను తెలుసుకున్నాడు అని చెప్తున్నారు. అట్లనే మనం కూడా మన తప్పుల్ని ఒక్కసారి గుండె మీద చేసుకొని ప్రతిరోజు సాయంకాలం మన తప్పుల్ని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడాలి. King David telling that he had find out his mistakes and felt sorry and asked pardon to God. In the same way, every evening we have to repent and find out our mistakes and pray to God to forgive all the sins we have done that day. ఇక్కడ దావీదు అంటున్నారు, నా నీతికి ఆధారమైన ఓ దేవా. So he is praying to God, you are only base to my justice. నా నీతికి ఆధారం నువ్వే ప్రభువా అని చెప్తున్నారు. You are base to my truthfulness. కాబట్టి ప్రియ సహోదరులారా మనం కూడా నీతివంతులుగా ఉండాలంటే ఆయన మీద ఆధారపడి ఉండాలి. If we want to be a truthful person, you have to totally depend on the God and His power and His prayers. దావీదు అంటున్నారు, అయ్యా నేను నీకు మొరపెట్టుచుండగా నాకు తగినటువంటి జవాబు ఇవ్వు ప్రభువా అని అడుగుతున్నారు. He has been striving to God and praying, and he is expecting answer from the Heavenly Father. ప్రియ సహోదరులారా మన కుటుంబాల్లో ఏ సమస్య ఉన్నా ఆయన గనక మొరపెడితే ఆయన తగినటువంటి ఉత్తరాన్ని మనకిస్తారు. If you have any problem in your life and family, you strive with God and pray to God with cheerful eyes, and you will be blessed everything, and all the problems will be chased away from your family. అదే కాకుండా దావీదు అడుగుతున్నాడు, అయ్యా నాకు శ్రద్ధ కలిగిన హృదయాన్ని దయచేయమని అడుగుతున్నారు. Father, you just bless me with a devoting heart. He has been asking God. ఏదైతే అశ్రద్ధగా ఉన్నానో, ఏదైతే సోమరిపోతనంతో ఉన్నానో ఆ హృదయాన్ని తీసివేయి ప్రభు అని He అడుగుతున్నాను. has been asking God to chase away his letharginess and laziness. మనం కూడా ప్రియ సహోదరులారా గుండె మీద చేసుకొని ఒకవేళ నేను కూడా సోమరిపోతులాగా ఉన్నానా, అశ్రద్ధగా ఉన్నానా, ఒకవేళ ఉంటే ప్రభు అటువంటి హృదయాన్ని తొలగించయ్యా అని అడుగుదాం. Let us ask our conscience if we are having such a character, and ask God to bring us out of such laziness and all. ఆ దావీదు అడుగుతున్నాడయ్యా నా అంతరంగంలో స్థిరమైన మనసును దయచేయి ప్రభు అని అడుగుతున్నారు. King David was asking God to have a steadfast love towards God. ప్రియ సహోదరులారా స్థిరమైన మనసు కావాలని దావీదు ఏ విధంగా అడుగుతున్నారో మనం కూడా ఆ విధంగా అడగాలి దేవుణ్ణి. As David was asking God, we too have to ask God to give us steadfast love towards God. మనం కూడా ప్రియ సహోదరులారా ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారంగా దేవుని దగ్గర కూర్చొని మనకున్నటువంటి సంతోషాలు, మనకున్నటువంటి ఆనందాలు, మనకున్నటువంటి దుఃఖాలు, మనకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఆయనకి విన్నవించాలి. Every day kneel down in the front of God and tell all your happiness, and share every happiness and sorrowfulness to the God, and pray to Him and get blessings from Him. అప్పుడు దావీదుకి ఇచ్చినట్టుగా నూతన మనసును ఆ ప్రభు నీకు కూడా నాకు కూడా దయచేస్తాడు. As King David was blessed by God, and you and your family will be blessed by God. కాబట్టి ప్రియ సహోదరులారా సమస్త భారాన్ని నా మీద మోపమన్న ఆ ప్రభుకి నీకున్న భారాలన్నీ కూడా ఆయనతో చెప్పుకొని ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆ భారాన్నంతా మోపు. Now you pray and you rest all your problems on the shoulders of heaven, and you will be cleared and blessed everything.
ప్రియ సహోదరులారా, మొదటిగా అశ్రద్ధగా ఉన్నందుకు గొడ్డలు పోగొట్టుకున్నారు. అవివేకిలాగా ప్రవర్తించినందుకు గొడ్డలు లాస్ అయిపోయారు. కానీ ఇక్కడ వెంట ఒక ప్రవక్త ఉండటం వలన, వెంట ఒక ప్రార్థనా పరుడు ఉండటం వలన అద్భుతాన్ని చూడగలిగారు. Being negligent person, he lost everything. But he was accompanied by a prophet and he gained it back. In the same way, if you are accompanied by a prayerful person in your family and you'll be gaining everything. Dear brothers, here prophet prayed to God, and where the axe was fallen into the water, it floated. Here God has proved that all the impossible possible to float the iron axe on the water. కాబట్టి ప్రియ సహోదరులారా, అసాధ్యమైంది కూడా సాధ్యం చేయగల దేవుడు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. We clearly understand that God can make impossible into possible. మన ఇంట్లో ఎటువంటి సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా ప్రియ సహోదరులారా, అది రోగమా, సమస్య, లేకపోతే ఇంకా ఇబ్బందుల, ఇరుకుల, మనశ్శాంతి లేకపోతే అది ఏదైనా సరే ప్రియ సహోదరులారా, ఆయన అసాధ్యమైన ప్రతి ఒక్క కార్యాన్ని సుసాధ్యం చేయగలడు. What all the problems fell into your hands, fell into your house, all impossible things also can be cleared away with your only prayers. కాబట్టి ఈ రోజు మనం ఆలోచించాలి, ఆ సేవకుడు ఏ పొరపాటు వలన ఈ గొడ్డల్ని పోగొట్టుకున్నాడు. Now we have to understand why he has lost the axe. ఏ పాపం వలన ఈ గొడ్డలి జారిపోయింది. With what sin he has lost the axe. ఏ అవిధేయత వలన ఇది జరిగింది. Why this has fallen. Why this mistake has taken. ఏ శక్తిహీనత వలన ఈ విధంగా జరిగింది. What his weakness, he lost the axe. బలహీనుడైనాడు, ఆ పొరపాటును, ఆ పాపాన్ని గుర్తించగలగాలి. Because of his sin he became weak. That is why he has lost it. ప్రియ సహోదరులారా, మనం కూడా ఏదైనా పొరపాటు చేస్తే జ్ఞాపకం చేసుకోవాలి, ఏదైనా పాపం చేస్తే జ్ఞాపకం చేసుకోవాలి, ఏదైనా అవిధేయత కలిగి ఉంటే జ్ఞాపకం చేసుకోవాలి, ఏదైనా శక్తిహీనత, బలహీనత ఉంటే అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆ పొరపాట్లకు పశ్చాత్తాపడాలి. We have to pray and remember all the weaknesses, all the mistakes, all the troubles, all the evils we have done in our lives, and pray to God, and we can be immediately blessed. అప్పుడు ప్రియ సహోదరులారా, మన జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. Then you can expect lot of miracles in your lives. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఎంత భ్రష్టులైతిరో ఒక్క పని గుర్తుకు తెచ్చుకొనుడు. పాప విముఖులై మొదట ఎట్లుంటిరో అట్లే ప్రవర్తింపుడు. మీరు పాపముల నుండి మరలిచో నేనే మీ దీపస్తంభమును స్వస్థానము నుండి తొలగింతును. Revolution chapter 2 verse 5. Remember therefore from where you have fallen, repent and do the works you did at first. If not, I will come to you and remove your lampstand from its place unless you repent. ప్రియ సహోదరులారా, ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చారు? You have to remember from which situation to which situation you have fallen in. ప్రియ సహోదరులారా, మనం మొదటిగా మంచి స్థితిలో ఉన్నాం. You are in the highest position in the beginning. కానీ పాపాలు చేసి ఆ యొక్క స్థితి నుండి జారిపోయాం. With our sins, we have fallen down from that state which was blessed to us by God. మన పాపాలే మన స్థితిని మార్చినాయి. Our sins alone changed our face of life. మన పాపాలే మన కుటుంబాలను కుంగదీసినాయి. Our sins alone are dooming and ruining our families. మన పాపాలే మనల్ని అనారోగ్య పాలు చేసినాయి. All our sins are causing us sickness. కాబట్టి ప్రభు అన్నారు, ఇప్పుడైనా మెలుకోగలిగి పశ్చాత్తాపడు. That is why the Heavenly Father is warning us that we have to be repented and we have to go to God and pray and accept all our sins. Then we will be blessed. రే సహోదరులారా, మనం గనక పశ్చాత్తాపడితే, గుండె మీద చేసుకుని నిజంగా పశ్చాత్తాపడితే అది ఏ జబ్బైనా మనలో నుండి వెళ్ళిపోతుంది. If you confess and repent, keeping and asking your soul, keeping hand on your soul, and all the sicknesses, all the problems will be brushed away from your heart and cleansed away from your heart. ప్రే సహోదరులారా, ఇకనైనా పశ్చాత్తాపడకపోతే
నీ దగ్గర నుండి నీ దీపస్తంభాన్ని నేను తొలగిస్తాను అని ప్రభు If you చెప్తున్నాడు. not repent, if you not confess, I myself will come and trouble you, he said. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన మన దగ్గర నుండి దీపస్తంభం తీసేసే దాకా చేసుకోకుండా మనం తొందరపడి జాగ్రత్త పడాలి. We should not give God the chance to get trouble from him. ప్రియ సహోదరులారా, ఇక్కడ నరికి వేయబడిన కొమ్మ వేసినప్పుడు ఆ కొమ్మ ద్వారా ఆ యొక్క గొడ్డలి పైకి వచ్చిందంటే ఆ కొమ్మే క్రీస్తు. The branch made the iron axe to come and float on the water. The stick itself is nothing but Lord Jesus Christ. ఆయన ద్వారా మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. Through Jesus alone, you can have and experience the miracles in this world. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ 4వది అందుకొనుట. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అతడు గొడ్డలిని తీసుకోమనగా చెట్టు కొట్టినవాడు చేయి చాచి దానిని వెలుపలికి తీసెను. 2 Kings chapter 6 verse 7. And he said, take it up. So he reached out his hand and took it. ప్రియ సహోదరులారా, అతడు చేయి చాచి గొడ్డల్ని పట్టుకున్నాను. అంటే ఇక్కడ పని జరిగింది, కార్యం జరిగింది. ఆ కార్యాన్ని ఆయన తీసుకోగలిగాడు. ఎప్పుడు? మనసు మార్చుకున్నాక, పశ్చాత్తాపడినాక, పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాక. మనం కూడా ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటామో, మనసు మార్చుకుంటామో, అప్పుడు మనం కూడా అందుకోగలుగుతాం. As he repented, as he confessed, he stretched out his hand to get help from the Heavenly Father. In the same way, if you stretch out your hand and confess all your sins, and you will be blessed by Heavenly Father. ప్రియ సహోదరులారా, తేలే స్వభావం గల కొమ్మని నీటి మీద వేసినప్పుడు మునిగే స్వభావం గల గొడ్డలి పైకి వచ్చింది. See, the nature of the floating has the stick, but drowning nature has the axe. But as it was fallen, and the axe came up and floated on the water. ఇదే దేవుడు ఇచ్చినటువంటి రక్షణ సహాయం. This is only God's blessings and God's salvation to us. కాబట్టి ఇది దేవుడు ఇచ్చినటువంటి రక్షణ సహవాసం. He has given us the fellowship of the salvation. ఇక్కడ సహవాసం ఆ మనుషులు, ప్రవక్త అందరూ కలిసి సహవాసంగా ఉండబట్టి ఆ కార్యాన్ని సాధించుకున్నారు. They only gain the benefits by the fellowship of the prophet and the worker. In the same way, if we be accompanied and fellowship with the prayerful persons, and you will be blessed by the Heavenly Father and gifted by Heavenly Father. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఏలన అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. 2 Corinthians chapter 6 verse 2. For he says, in the favorable time I listened to you, and in a day of salvation I have helped you. Behold, now is the favorable time. Behold, now is the day of salvation. ఆలకించండి, ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ప్రభు హెచ్చరిస్తున్నారు. Lord is warning us that this is the right time, that we have to listen to the word of God to get salvation. ప్రియ సహోదరులారా, ఆయన మిక్కిలి అనుకూలమైన సమయం మనకిచ్చారు. He has given us what a favorable time to get the salvation. అనుకూల సమయం అంటే ఏంటి? దేవుడు ఆరోగ్యంగా ఉంచి, వాక్యాన్ని వినిపించి, ప్రార్థన చేపించి, స్తుతించి, ఆరాధించి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆ విధంగా అనుకూలంగా సమయాన్ని ఇచ్చినప్పుడు. What does it mean? God has provided us with good health, good surroundings, good family and good health. ఈ అనుకూలమైన సమయాన్ని పోగొట్టుకొని అనారోగ్యం వచ్చిన తర్వాతే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. But we never turn to God having all these favors. When we fall into the sickness and when we fall into the sin, only we turn to the God. కాబట్టి ప్రియ సహోదరులారా, అప్పుడు ప్రార్థన చేయలేం, దేవుని స్తుతించలేం, దేవుని ఆరాధించలేం. We fail to pray to God with all these sins, with all these troubles in our lives. అందుకే ప్రభు అన్నారు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్తున్నారు. That is why God is warning us that this is the right time to get the salvation. ఒక చిన్న పాటని మనం స్తుతిద్దాం పాట ద్వారా.
ఇది రక్షణ దినము, ఇది అనుగ్రహ సమయం. ఇది రక్షణ దినము, ఇది అనుగ్రహ సమయం. ఆస్తి మీద కన్ను వేసిన అంతమగును నీ అభిషేకం. ప్రజల మీద కన్ను వేసిన ఎగిరిపోవును నీ అభిషేకం. కాపాడుకో కాపాడుకో పొందిన అభిషేకమును కాపాడుకో. కాపాడుకో కాపాడుకో పొందిన అభిషేకమును కాపాడుకో. ఇది రక్షణ దినము, ఇది అనుగ్రహ సమయం. ఇది రక్షణ దినము, ఇది అనుగ్రహ సమయం. తప్పత్రాగి జీవించిన చెడిపోవును నీ ఆత్మ. తప్పత్రాగి జీవించిన చెడిపోవును నీ ఆత్మ. చిందిపోతుగా మారినా ఎగిరిపోవును నీ అభిషేకం. చిందిపోతుగా మారినా ఎగిరిపోవును నీ అభిషేకం. కాపాడుకో కాపాడుకో పొందిన అభిషేకమును కాపాడుకో. కాపాడుకో కాపాడుకో పొందిన అభిషేకమును కాపాడుకో. ఇది రక్షణ దినము, ఇది అనుగ్రహ సమయం. ఇది రక్షణ దినము, ఇది అనుగ్రహ సమయం. అబద్ధము చెప్పనోరు విప్పినా అంతమగును నీ అభిషేకం. అబద్ధము చెప్పనోరు విప్పినా అంతమగును నీ అభిషేకం. పాప స్నేహమే పరచిన పడిపోవును నీ అభిషేకం. పాప స్నేహమే పరచిన పడిపోవును నీ అభిషేకం. కాపాడుకో కాపాడుకో పొందిన అభిషేకమును కాపాడుకో. కాపాడుకో కాపాడుకో పొందిన అభిషేకమును కాపాడుకో. ఇది రక్షణ దినము, ఇది అనుగ్రహ సమయం. ఇది రక్షణ దినము, ఇది అనుగ్రహ సమయం. ఆస్తి మీద కన్ను వేసిన అంతమగును నీ అభిషేకం. ప్రజల మీద కన్ను వేసిన ఎగిరిపోవును నీ అభిషేకం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు అన్నారు ఇదే ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. లే ఇకనైనా రోషం కలిగి ప్రార్థన చేయి. రక్షణ దినంలో మనం రక్షించబడాలి అని కన్నీటితో ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నారు. The Lord is telling us that we have to get salvation through only our prayers. It is the right time. We have to raise ourselves and pray to Him and get salvation. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రియ సహోదరులారా, దేవుని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటారు. What God is telling us that we have to be very careful in the presence of God. దేవుని యొక్క విషయాన్ని జాగ్రత్తగా విను. We have to listen each and every word told by God. అదే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించు. We have to listen to His words. అదే కాకుండా ప్రియ సహోదరులారా, నీ హృదయములో నీ నొసటి మీద
భద్రపరుచుకో అని చెప్తున్నారు. You have to store his blessings on your forehead and blessed by God. లేకుంటే మనలో ఉన్న ఆ సైతాను, గర్జించే సైతాను సింహము వలె ఎవరిని మృగుదురా అని తిరుగులాడుచు ఉన్నది అని చెప్తున్నారు. If you fail to preserve the power of God, the Satan will revolt against you like the roaring lion. ప్రియ సహోదరులారా, జాగ్రత్త పడదాం, చక్కదిద్దుకుందాం. We have to be very careful and keep everything and alert and turn to God and pray to God. లేకుంటే ప్రియ సహోదరులారా, ఆ గర్జించు సింహం ఎప్పుడు మనల్ని కబళించుద్దో మనకే తెలియదు. If fail that the lion like the evil like roaring lion will turn against you and will kill you. అందుకే ఇర్మియా గ్రంథంలో ప్రభు చెప్తున్నారు, ఇదిగో కన్నీటితో ప్రార్థన చేసే స్త్రీలారా ఇకనైనా లేవండి, కన్నీటితో ప్రార్థన చేయండి, మీరు రక్షణ పొందండి అని చెప్తున్నారు. Through prophet Irmiah, God is telling that you turn to God and pray to God with tearful eyes and you'll be saved and getting salvation. అదే కాకుండా ప్రియ సహోదరులారా, మీ బిడ్డలకు కూడా కన్నీటి ప్రార్థన నేర్పండి అని చెప్తున్నారు. And the prophet is telling that you have to teach your children to pray with tearful eyes to the God. ఒకవేళ మీరు నిద్రమత్తులై ఉంటే మీ యొక్క గవాక్షాల గుండా, మీ కిటికీల గుండా మరణము పొంచి ఉంది కాబట్టి లోనికి ప్రవేశించవచ్చు అని చెప్తున్నారు. If you fail to pray to God with tearful eyes and will be threatened by the devil, evil, and threatened by the power of death. ఎవరిని మినుగుతున్నా అని తిరుగుతున్నటువంటి ఆ యొక్క సైతాను లోనికి ప్రవేశించక ముందే మేల్కొని ప్రార్థించుదాం. You have to awake and pray to God to avoid all these evil satanic deeds. అదే కాకుండా ప్రియ సహోదరులారా, వాక్యాన్ని మనకు దొరకకుండా చేస్తది. And Satan is trying that we should be kept away ourselves from the word of God. అందుకే మనం మెళుకో కలిగి ఉండాలి. We should be always awakened for the word of God. అందుకే మెళుకో కలిగి మనం ప్రార్థించాలి. We have to be alert and pray to God now and then and every time. ప్రార్థన చేసుకుందాం. Let us pray. తండ్రి నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అడగండి మీకు ఇస్తానన్నాం, వెదకండి మీకు దొరుకుతుందన్నాం, తట్టండి మీకు తెరవబడుతుందని చెప్పావు నాయన. అయ్యా, ఏ విధంగా అశ్రద్ధతో అవివేకంతో నాయన ఆ గొడ్డలు పోగొట్టుకున్నారో ప్రభా, ఆ విధంగానే మేము కూడా అశ్రద్ధతో అవివేకంతో ప్రభా మాకున్న వరాలను, మాకున్న ప్రార్థనని, మాకున్నటువంటి అన్ని కూడా పోగొట్టుకుని ప్రభా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నాయన ఇదిగో నాయన ఎంతో గొప్ప కార్యాలు ఇరుక్కుపోయి ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా క్షమించండి, క్షమించండి. నీ చిత్తమైతే ప్రభా ఇకనైనా మారు మనసు పొంది ప్రభా ఇకనైనా మనసు మార్చుకొని తండ్రి మా అశ్రద్ధను తీసివేసి, మా అవివేకాన్ని తీసివేసి శ్రద్ధ కలిగి ప్రార్థన చేసిన ఆయన ఇదిగో మేము అద్భుతాలు పొందుకునేటట్లుగా సహాయాన్ని దయచేయండి. అయా మంచి ప్రార్థనా పనుల ద్వారా నాయన మేము కూడా మారిపోవాలి ప్రభా. మేము కూడా తండ్రి నీ దగ్గర ఉండాలి తండ్రి, నీ పాదాల దగ్గర ఉండి ప్రభా మమ్మల్ని, మా కుటుంబాన్ని రక్షించుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి ప్రభా, నీకు స్తోత్రం. అయా మీరే దేవుడని నమ్మిన మమ్మల్ని విడిచిపెట్టకుండా వదలపెట్టకుండా కాచి కాపాడమని, నీ రెక్కల మరుగును దాచుకోమని, నీ కృపలో నిలబెట్టి బలపరచమని, ఆయా గొడ్డలు పోగొట్టుకున్న వ్యక్తిలాగా కాకుండా ప్రభా అద్భుతాలు పొందే వ్యక్తిలాగా మమ్మల్ని అందరూ కూడా తయారు చేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నాకు తెలియపరిచినప్పుడు నేను మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను.